బోటి ఇది. కూరగాయలు కొనుగోలు చేసుకుని తీసుకెళ్తా ఉంటాం. ఇప్పుడు సంత అంటే నార్మల్ గా అంటే తక్కువ రేట్లకు అమ్ముతారు, తక్కువగా పెడతాం. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అది. కూడా ఇవాళ ఇక్కడే కాదు, ఆ రోజుల్లో అయితే చదువులు తక్కువ, కానీ ఇవాళ విలేజ్ లో కూడా ఫారెన్ వెళ్ళిన కూడా హాయ్ అండి, వెల్కమ్ టు మాది ఛానల్. ఈ రోజు మనము కృష్ణా డిస్టిక్ అయిన చిన్నాపురంలో ఉన్నాము. యాక్చువల్లీ ఇదేంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వెడ్నెస్డే ట్యూస్డే సంత ఒకటి జరుగుతూ ఉంటుంది, కూరగాయల మార్కెట్ అనమాట. అంటే ఇక్కడ పల్లెటూరులో ఎలా ఉంటుంది, ఒకసారి ఇక్కడ సంతలు ఎలా ఉంటాయి, కూరగాయల మార్కెట్లు అన్ని ఇక్కడ ఈ సంతలో ఏమేమి అమ్ముతారు ఇవన్నీ ఒకసారి మీకు మన ఛానల్ ద్వారా అన్ని ఒకసారి చూపిస్తాను. రేట్స్ అవన్నీ ఒకసారి ఏమేమి అమ్ముతారు అని చెప్పి రండి. ఇప్పుడు ఈ సరుకు అంతా మీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఇవన్నీ 4-5 రకాల చాట్నే వస్తాయి. ఓకే, అంటే ఎక్కడి నుంచి? మోపుదేవి, నాగతిప్ప, కోసూరుపాలెం, ఓకే, జనసనం, హనుమాన్ జంక్షన్ కూడా ఓకే, విజయవాడ. ఓకే, అంటే దగ్గరలో అంటే నాగేలంక ఈ మోపిదేవి ఇట్ల నుంచి వస్తాయి అనమాట. ఓకే ఓకే, మీ మొత్తం అన్ని అంతే, మొత్తం అన్ని అక్కడి నుంచి వస్తాయి. జనసన్, హనుమాన్ జనసన్, నాడా కోడూరు నుంచి కూడా వస్తాయి చిక్కుడుకాయలు, ఈ జనసన్ చిక్కుళ్ళు. మీ పేరండి? వెంకటేశ్వరరావు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? మేము చిన్నప్పటి నుంచి చేస్తాం, 30 ఏళ్ళ మట్టి. అటు చూడండి, మీరు 30 ఏళ్ళ మట్టి చేస్తున్నారా? ఓకే, అదే అసలు ఊరు ఎక్కడ? ఏ ఊరు? ఊరు పెదగళ్ళేపల్లి. పెదగళ్ళేపల్లి. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఇక్కడ నుంచి ఎంత పావు గంట, అరగంట వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఎండి చేపలు అమ్ముతున్నారు, డ్రై ఫిష్ అమ్ముతున్నారు అనమాట. ఒకసారి ఆవిడ అడుగుదాము. అమ్మే మీ పేరండి? నా పేరు నాంచరమ్మ. ఆవిడ ఒకసారి ఆవిడ అడుగుదాము, ఇక్కడ రేట్లు అవన్నీ ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తుంది సరుకు ఒకసారి అడుగుదాము. మాది నాగాలంక నుంచి వస్తాయి ఈ సరుకులు. ఓకే, అయితే పండుగ వచ్చి 600 కేజీ. ఇది పండుగ పంట అండి. ఎంతండి కేజీ ఇది? 600. ఓకే, ఇది 600 అంటే ఇది. ఓకే, ఇది 600 అంటే ఇది కేజీ 600. ఓకే, ఎక్కడి నుంచి వస్తాయమ్మా మొత్తం అంతా? నాగాలంక నుంచి వస్తాయా సరుకు మొత్తం? ఓకే ఓకే, ఇవి చిన్న చిన్నవి వీటిని మెత్తలు అంటారా? చిన్న రొయ్యలు 500 కేజీ. ఓకే, పెద్ద సైజు 800 కేజీ. చిన్న మెత్తళ్ళు 400. ఓకే, ఇంకా పెద్ద సైజు కాకినాడ మెత్తళ్ళు అయితే కేజీ ఏంటి అట్లా లేరండి? కాకినాడ మెత్తళ్ళు, కాకినాడ మెత్తళ్ళు. ఓకే, ఇది పెద్ద సైజు రై పప్పు ఒలిసింది, డ్రై అయిపోయిన పప్పు. ఓకే, డ్రై అయిపోయిన పప్పు. ఇదైతే 600 కేజీ డ్రై అయిపోయిన పప్పు. ఇది డ్రై అయిపోయిన పప్పు అంటే అది. ఓకే, కేజీ 600. 300 మేంపరిగి కేజీ. ఓకే, మ్యాన్ చేప మేంపరిగి. ఇది మేంపరిగి అంటారంట. ఇది 300. ఇది 300 అంటండి ఇది. ఓకే, ఇది 300 అంట. అది 300. ఓకే, ఇక్కడ చిన్న సైజు వచ్చి 200 కేజీ.
ఇది చిన్న సైజ్ అంటండి, ఇది 200 కేజీ. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారమ్మా ఇది ఇక్కడ మీరు బిజినెస్? ఇది మా అక్కోళ్ళు 40 సంవత్సరాల నుంచి వచ్చారు వాళ్ళు. నేనైతే 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అబ్బా, మీరు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ? ముందు మీ అక్క గారు వాళ్ళు 40 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఓకే, నాగాలంక సరుకులు అయ్యింది. ఎలా ఉన్నాయి సంతలు? మీ చిన్నప్పటికి ఇప్పటికి సంతలు ఎలా ఉన్నాయి? చాలా డిఫరెన్స్ వచ్చేసినాయి. ఇటువరకు లాగా లాభదాయకం లేదు. దీంట్లో చూసి చెప్పండి. ఇటువరకు లాగా లాభదాయకం లేదు, ఎంతకంతే. ఓకే, ఇదివరకు మీకు ఇప్పటికి సంబంధం లేదు? లేదు లేదు. ఓకే ఓకే. ఇది పండుగప్పు చేప, ముక్క చేప, కేజీ వచ్చి 600. ఓకే, ముక్క చేప. ఓకే, ఏంటంటే మనకి ఈ బూందీ ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. కేజీ 200. ఒకసారి రేట్లు ఒకసారి ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది ఎంత పడుతుంది? కేజీ 200. ఏదైనా కానీ 200, ఏదైనా కానీ 200 అంట. మీ పేరండి? సీతాపతి. సీతాపతి. ఎన్నాళ్ళ నుంచి బిజినెస్ చేస్తారు? మాది పెడన. ఓకే, అంటే ప్రతి వారం వస్తారు ఇక్కడికి? 8 సంవత్సరాలు చేస్తాం. 8 సంవత్సరాలు చేస్తే ప్రతి వారం ఇక్కడికి వస్తారు అక్కడి నుంచి, పెడన నుంచి. ఓకే, మొత్తం ఏదైనా కానీ 200. ఓకే, ఏదైనా కానీ 200 అంటండి కేజీ. 50 రూపాయలు కారా? ఓకే, ఇది 50 రూపీస్కి 6 అంటండి ఇక్కడ. అది సిటీలో అయితే ఒకటి వచ్చింది. ఓకే ఓకే. బాబాయ్ బాబాయ్ దొండకాయలు ఎలా? దొండకాయలు అర కిలో 10 రూపాయలు. వంకాయలు? వంకాయలు 10 రూపాయలు. బీరకాయలు కిలో 10 రూపాయలు. దోసకాయ కిలో 10 రూపాయలు. సొరకాయ 15 రూపాయలు. ఏదైనా 10 రూపాయలేనా? పొట్టకాయ అయితే 5 రూపాయలు. పొట్టకైతే 5 రూపాయలా? 5 రూపాయలు. ఓకే ఓకే. బీరకాయ కేజీ 10. దోసకాయ కిలో 10. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఈ సంతని పాట పాడింది నాగేశ్వరరావు గారితో మాట్లాడదాము. ప్రెసిడెంట్ గారు అయినా ఒకసారి ఈ సంత గురించి ఆయన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. ఒకసారి మాకు ఈ సంత గురించి మీ అంటే అప్పట్లో ఇప్పట్లో ఎంత తేడా ఉంది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ ఆ స్తంభం కడుకుండేవి. ఓకే అండి. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొట్లన్నీ పోయినాయి. ఓకే, ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు ఈ చిల్లర కొట్లన్నీ ఉండేనేమో రావట్లా. సంత అసలు మానేసేటట్టు ఉన్నారు. రోడ్డు మీద అయితేనే వేస్తాం అంటున్నారు. ఇప్పుడు అటు అయితే ఈయన అంటున్నారు. ఓకే, ఈ సంత బోర్డు లాసు. అది మామూలు పాట ఎంత పాడతారు మీరు? నేను 2,70,000 పాడే. అంటే సంవత్సరానికి? అది సంవత్సరానికి. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే సంత అనేది ఏంటంటే పాటలు పాడుకుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూరగాయలు పెట్టుకోవాలన్నా ఎవరైతే పాడుకున్నారో వాళ్ళకి పైసలు కట్టాలి. ఈయన ఏంటంటే మన నాగేశ్వరరావు గారు చెప్పేది ఏంటంటే 2.5 lakhs పాడుకున్నారు సంవత్సరానికి. ఇంకేంటంటే వాళ్ళు ఎంత ఇస్తారో పర్ డే మనకు తెలియదు కానీ మీకు ఓకే అండి. 2.5 lakhs అంటే మీకు వస్తాయా? 20 రూపాయలండి ఈ మసాలా కొట్లని. నేను ఓకే ఇవన్నీ నేను ఓకే. కాయగూరలో ఇప్పుడు తినే కాయలు కూడా 30 రూపాయలు 20 రూపాయలు. ఆ కూరగాయలు వచ్చి 50 రూపాయలు. ఓకే, మాకు ఏడు సంత బాగా లాసు. అయితే ఏంటంటే మేము పోటీలు పడుకుని వెళ్ళాము కనుక వాళ్ళనే పని లేదు. లాసు లాభం మనం భరించాలి. ఓకే, అది అప్పటికి ఇప్పటికి ఎలా ఉందండి పాత కాలానికి? అంటే పాతకాలం ఏముందండి, పాట అంత 1,00,000 రూపాయలు లేదు. 80,000 90,000 బోర్డు కొట్లు పడేవి. ఓకే, అప్పుడు కొట్టుకు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే 50 రూపాయలు. ఓకే, ఇప్పుడు పోటీలు పడి మేము అదే ఎక్కడం తప్ప ఏమి లేదు. ఆన్లైన్ పని లేదు, ఏళ్ళనే పని లేదు. అంతే అంతే అంతే. మనం అదే వెళ్తున్నాం. మన నలుగురుగా వెళ్ళి పాటుకుంటున్నాం. ఇక లాస్ అయినా లాభం అయినా వాళ్ళనే పని లేదు. వాళ్ళ 2 కిస్తీలుగా డబ్బులు కడుతున్నాం. అది ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదిగా నాన్న బోటి ఇది బ్లడ్. ఇది రక్తం.
తమ్ముడు చదువుకో. ఏం క్లాసు? 7th క్లాసా? ఏ స్కూల్? కాలేకన్పేటలో చదువుతున్నా. ఓకే, ఊరేనా? ఓకే, చిన్నాపురం కదా? ఓకే, మీ అబ్బాయి అండి? సూపర్. ఎంత? 100 రూపీసా? ఒక్క చొక్క 100 రూపీస్ అంటండి. 200కి 3 అంట. ఇప్పుడు ఏంటంటే మనం ఈ సంతలు ఏంటంటే అనుకోకుండా మనకి చిన్నాపురం జనసేన అధ్యక్షురాలు అంటే పెనమల సత్యనారాయణ గారు కనబడ్డారు. ఒకసారి ఆయన అడుగుదాము, ఈ సంత గురించి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి అడుగుదాం. నమస్కారం అండి. మీరు ఈ సంత గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. చిన్నాపురంలో గత 40 సంవత్సరాల నుంచి కూడా చిన్నాపురంలో సంత జరుగుతుంది. మా బందరం మండలం చిన్నాపురం, ఇది 2 సెగ్మెంట్ల గ్రామం. ఓకే, అయితే 16 గ్రామాలు ఉన్నాయి. దరిదాపు మాజేరు, భోగిరెడ్డిపల్లి, సింహాచలం, గొల్లపాలెం, చిన్నయాదర, పెదయాదర, భవానీపురం, గమ్మారు చెరువు, కాపుల కోన, వాడపాలెం, వాడగొయ్య, వెంకటదుర్గాంపురం, ఇలా 16 గ్రామాల వారు ఇక్కడికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కోడూరు సైడ్ అక్కడ మేకవనపాలెం, కోసూరుపాలెం, ఈ గ్రామాల నుంచి కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ ఏలం పాట పెడతారు. ఆ పాట అయిన అనంతరం గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా కూరగాయలు కొనుగోలు చేసుకుని తీసుకెళ్తా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ సంతల గురించి తెలుసు? మీకు అప్పటికి ఇప్పటికి సంతల గురించి అంటే చెప్పండి మా సంతల గురించి అసలు. నా పేరు కొప్పే నాగరాచార్య, చిన్నాపురం. ఓకే అండి. నా చిన్నప్పటి నుంచి సంత ఉందన్నమాట. అంటే అప్పుడు మేము సంతకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరదాగా వచ్చేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం, కొనేవాళ్ళం. అప్పుడు చౌకగా ఉండేది అప్పుడుగా మా చిన్నప్పుడు. ఇప్పుడు అంటే డిమాండ్ కొంచెం పెరిగింది, అంటే మా మార్కెట్ కూడా అలా డెవలప్ అయింది. దాన్ని బట్టి అలా వచ్చింది అనమాట. కాకపోతే ఏంటంటే కొంతమందికి కొంచెం ఎక్కువ రేటు ఉన్నా కూడా దూర ప్రాంతాల్లో వెళ్ళే వాళ్ళు కాకుండా ఇక్కడ లోకల్ ఉంది కాబట్టి కొంచెం ఫ్రెష్ గా వస్తాయి అనే ఉద్దేశంతో కొంతమంది కొంటారు. అలా తాజా సరుకు వస్తుంది అన్నమాట. వేరే సాటకైతే మనం ఏంటంటే మనకు తెలియదు. మన ముందే రైతులు వచ్చి ఇక్కడ పాట పెడతాం, వాళ్ళ ఇక్కడ అమ్మేవాళ్ళు ఇక్కడ తీసుకున్నట్టు కొట్లుగా పెడతాం. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది బాగానే ఉంది సంత. అయితే ఎప్పుడెప్పుడు ఉంటుంది సంత? వారానికి ఒకసారి మంగళవారం అండి. మంగళవారం ఉంటుంది, ఈవినింగ్ ఉంటది, అన్ని ఉంటది, కూరగాయలు ఉంటది, నాన్ వెజ్ అన్ని ఉంటాయి మన దగ్గర. అక్కడ ఇక్కడ మా ఏరియాలో రొయ్యలు అయితే కనపడలేదు మరి నాకు. రొయ్యలు అంటే ఎండి చేపలు అయితే బాగుంటాయి. అది రొయ్యలు అయితే పొద్దున పూట మార్నింగ్ టైంలో ఉంటాయి, ఈవినింగ్ టైంలో ఉండవండి. అదే రొయ్యలు అయితే. ఓకే, థ్యాంక్ యూ నాన్నగారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం సత్యనారాయణ గారితో ఉన్నాము. ఈయన ఏంటంటే టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఒకసారి అడుగుదాము ఈయన అంటే పాయింట్ ఆఫ్ వ్యూ సంతల గురించి ఒకసారి అడుగుదాము. నమస్కారం అండి సత్యనారాయణ గారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ సంతల గురించి. అంటే మీ చిన్నప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉన్నాయి ఇవి? మా చిన్నప్పుడు అయితే బందర్ నుంచి ఒక ఆయన వచ్చి చిన్నగా బజార్ కొట్లాగా పెట్టి మిరపకాయలు, చింతపండు పెట్టేవాడు.
ఎక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఓకే ఒక వారం కొట్టని మంగళవారం కొట్టని పెట్టేవాడు. ఆహా అది 78 కాడి నుంచి ఓకే అండి అలా అలా డెవలప్ అవుతా చిన్న చిన్నగా పెరిగిపోయింది. ఓకే అదే మంగళవారం సంతలాగా ప్రపోజించేశారు. ఓకే అండి రాను రాను ఇక కూరగాయలు రావటం 2-3 కొట్లు ఆ, అలా 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 డెవలప్ అవుతా ఈ గాడికి వచ్చేటప్పటికి మంచి విలేజ్ కదా, విలేజ్ మూలని మంచి సంత డెవలప్ చేశారు. అదే అండి ఆ రోజుల్లో అయితే మా చిన్నప్పుడు అయితే మాజేరు వెళ్ళేవాడు, మాజేరులో పెట్టేవాళ్ళు పక్కన విలేజ్ అదే సంతలేక ఓకే ప్రతి వారం వెళ్ళి తెచ్చుకునేవాడు. శుక్రవారం సంత అక్కడ. అదే ఇప్పుడు అదే రంగా అక్కడ అన్ని మెటీరియల్ ఆయిల్ బోయిల్ అన్ని చిన్న అక్కడే దొరికాయి మాజేరు. ఇక రాను రాను చిన్నాపురం డెవలప్ అయ్యి 77 తుఫాను వెళ్ళిన కాడి నుంచి చిన్నాపురం డెవలప్ అయింది. అక్కడి నుంచి పర్వాలేదు, అందరు సుఖ సంతాలు బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సంతల గురించి అనేది చిన్నాపురంలో ఎప్పుడు గత 20 ఏళ్ల క్రితం డాక్టర్ సర్వేశ్వరరావు ఆయన ఓపెన్ చేశారు. ఓకే అప్పటి నుంచి మా చుట్టుపక్కల 14 గ్రామాలకు కూడా ఇదే మెయిన్ సంతగా కొనసాగుతుంది. ఆ కూరగాయలు కూడా చౌక రేట్లకి ఇచ్చేస్తున్నారు. చాలా బాగుంది ఏరియాలో మాకు. అది కాకుండా నేను ఈ చుట్టుపక్కల 14 గ్రామాల్లో ఎవరికి పాలన వచ్చినా మందేస్తాను. అలాగే కిడ్నీలు వాళ్ళకి, గ్యాస్ ట్రబుల్కి అన్ని కూడా ఇంగ్లీష్ వైద్యం కాకుండా ఈ ఆయుర్వేద వైద్యం వాళ్ళకి కూడా సమర్థవంతంగా ఇస్తాను నేను. అన్ని ఆకులతోటి అన్ని ఆకులతో మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ కూడా రాసే పని ఉండదు. ఒంటి మీద ఎలాంటి ఎలర్జీ వచ్చినా మొన్న రీసెంట్ గా కూడా మన కరోనా వచ్చిన టైంలో ఆనందయ్య గారి కషాయాన్ని కాదు, నేను ఎప్పటి నుంచో చేస్తున్న వైద్య పుస్తకాలు చదివి నేను కూడా కరోనాకి ఈ కషాయం అనేది కాయటం జరిగింది. ఇంకా మూల పైర్స్ కానీ మామూలుగా ఒంటి మీద ఎలాంటి ఎలర్జీ వచ్చినా, గోరు చుట్టూ కనుపు జట్ట, మరి సోపి వచ్చిన, ఫైల్స్ వచ్చిన, వీటన్ని కూడా అన్ని ఆయుర్వేదంతోనే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే నేను పాము కాటుకు మాత్రం డబ్బులు తీసుకున్నాను. నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ నెంబర్ కావాలంటే 7702730185. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పేరేంటన్నారు? వెండు వెంకటరమణ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. I hope everyone enjoy this video. Please subscribe Madhi channel and share to your friends. Thanks for watching. Have a nice day. Bye.